నమస్తే. సినిమా రంగంలో ఎవ్వరి అండా లేదు. కేవలం స్వయం కృషితోనే చిరంజీవి మెగాస్టార్ అయ్యారు అని అందరూ అంటుంటారు. అయితే ఆయన ఆ స్థానానికి రావడానికి స్వయం కృషే కాదు, మంచితనం, తనకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతల పట్ల ఉండే అపారమైన గౌరవం, ఎదుటి వారికి ఇచ్చే మర్యాద, ఇలాంటి లక్షణాలు కూడా ఆయనలో ఉండడం వల్ల మెగాస్టార్ చిరంజీవి అందరివాడు అయ్యారు. ఆయన తన దర్శక నిర్మాతల పట్ల ఎంత గౌరవంగా ఉంటారో తెలిపే ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి మొదట నటించిన సినిమా పునాదిరాళ్లు. అయితే ప్రాణం ఖరీదు మొదట విడుదలైన సినిమా. ఆయన నటించిన 6 సినిమాల తర్వాత పునాదిరాళ్లు విడుదలైంది. 1980 వరకు దాదాపు 15 సినిమాల్లో వివిధ క్యారెక్టర్లు చేశారు చిరంజీవి. అప్పట్లో చిరు కుటుంబం నెల్లూరులో నివాసం ఉండేది. అప్పటికే సినిమాల్లో నటిస్తున్న చిరంజీవిని తమ ఊరి ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో 1980 ఆగస్టు 21న నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించాలని భావించారు చిరు తండ్రి. ఆగస్టు 22 చిరంజీవి బర్త్డే. ఒక రోజు ముందు ఆ ప్రెస్ మీట్ ఫిక్స్ చేశారు. ఆ విషయాన్ని మద్రాసులో ఉన్న చిరంజీవికి చెప్పారు. ఆగస్టు 21 ఉదయం 10 గంటలకు బయలుదేరుతాను అని చెప్పారు చిరు. ఈలోగా చిరంజీవికి ఒక ఆలోచన వచ్చింది. 1980లో వచ్చిన జాతర సినిమాలో ఆయన హీరో. ఆ సినిమాలో ధరించిన ఒక కాస్ట్యూమ్ అంటే అతనికి చాలా ఇష్టం. తెల్ల ప్యాంటు, బ్లూ షర్టు. ఆ డ్రెస్లో ప్రెస్ మీట్కి వెళ్తే బాగుంటుంది అనిపించింది. జాతర నిర్మాత రుద్రరాజు సీతారామరాజుకి ఫోన్ చేసి కాస్ట్యూమ్ విషయం చెప్పారు. దానికి నిర్మాత ఆ కాస్ట్యూమ్స్ అన్ని జాగ్రత్త పెట్టామని, ఆ కాస్ట్యూమ్ని బయటకు తీసి వాష్ చేయించి రెడీగా పెడతానని ఉదయమే వచ్చి తీసుకోమని చెప్పారు. ఆగస్టు 21 ఉదయం నిర్మాత సీతారామరాజు ఆఫీస్కు వెళ్లారు చిరు. అప్పటికే చిరంజీవికి ఒక పియట్ కారును కొనిచ్చారు ఆయన తండ్రి. ఆ కారులోనే సినిమా ఆఫీసులకు వెళ్లేవారు చిరు. ఆ కారులోనే నెల్లూరుకు బయలుదేరుతూ సీతారామరాజు ఆఫీస్కు వచ్చారు. ఆయన చెప్పినట్టుగానే ఆ కాస్ట్యూమ్ని సిద్ధం చేసి ఉంచారు సీతారామరాజు. అప్పటికే ఆ ఆఫీస్లో 3-4 నిర్మాతలు ఉన్నారు. అప్పట్లో సీతారామరాజు ఆఫీస్లో ఉదయమే రుచికరమైన మంచి టిఫిన్ పెట్టేవారని పేరుంది. దాంతో కొందరు నిర్మాతలు అక్కడికి వచ్చి టిఫిన్ చేసి వెళ్లేవారు. దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా అప్పుడప్పుడు అక్కడ టిఫిన్ చేసేవారు. దాంతో ఎప్పుడూ దర్శక నిర్మాతలతో సీతారామరాజు ఆఫీసు కలకలలాడుతూ ఉండేది. ఆ సమయంలో అక్కడ ఉన్న నిర్మాతల్లో చిరంజీవితో 2 సినిమాలు నిర్మించిన నిర్మాత కూడా ఉన్నారు. ఆయన్ని చిరంజీవి ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచేవారు. ఆ నిర్మాత చిరంజీవి కొత్త కారును చూసి ముచ్చటపడ్డారు. 10 నిమిషాల్లో ఒక రౌండ్ వేసి వస్తానని చెప్పడంతో కార్ కీస్ ఇచ్చారు చిరంజీవి. అలా వెళ్ళిన ఆ నిర్మాత 2 గంటలు గడిచినా రాలేదు. మద్రాసులో 10 గంటలకు బయలుదేరితేనే 3 గంటలకు నెల్లూరు చేరుకోవచ్చు. కనీసం 12 గంటలకు బయలుదేరిన ప్రెస్ మీట్ టైంకి చేరుకోవచ్చు. కానీ ఆ నిర్మాత రాలేదు. ఆయన కోసం ఓపికగా ఎదురు చూస్తూ కూర్చున్నారు. చివరికి 4:30కు ఆ నిర్మాత వచ్చారు. సారీ తమ్ముడు, ఎవరో సైట్ చూద్దామంటే బీచ్ రోడ్డుకి వెళ్ళాము అని కార్ కీస్ ఇచ్చారు. ఆయన చేసిన పనికి ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా పర్వాలేదన్నయ్య, నో ప్రాబ్లం అంటూ నవ్వుతో సమాధానం ఇచ్చారు చిరంజీవి. సాయంత్రం 5 గంటలకు మిత్రుడు నటుడు హరిప్రసాద్, నిర్మాత రుద్రరాజు సీతారామరాజుతో కలిసి నెల్లూరు బయలుదేరారు చిరంజీవి. ఆ రోజు ప్రెస్ మీట్ అయిపోయింది. తనతో పాటు వచ్చిన నిర్మాత సీతారామరాజుకి మంచి హోటల్లో రూమ్ తీసి ఆ రాత్రికి అక్కడే ఉండే ఏర్పాటు చేశారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు, అభిమానులు హరిప్రసాద్ సీతారామరాజుతో కలిసి తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు చిరంజీవి. తన నిర్మాతలంటే చిరంజీవికి ఎంత గౌరవమో, వారి పట్ల ఎంత మర్యాదగా నడుచుకుంటారో అనే విషయం ఈ సంఘటన తెలియజేస్తోంది. ఆ నిర్మాత వల్ల తనకు కలిగిన అసౌకర్యాన్ని మనసులో పెట్టుకోకుండా తాను ముందుగా కమిట్ అయిన విధంగానే అతనికి ఒక సినిమా చేశారు చిరంజీవి. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు.